హాయ్ అండి. వెల్కమ్ టు తణి ఛానల్. సంవత్సరం పాటు నిలవ ఉండే టమాటా పచ్చడిని ఎండతో గానీ, స్టవ్‌తో గానీ పని లేకుండా ఎలా ఈజీగా చేయాలో చూద్దామా? ఇక్కడ నేను 1 కిలో పచ్చి టమాటాలను తీసుకున్నాను. పచ్చి టమాటాలంటే మరీ పచ్చివి కాదండి. కొంచెం దోరగా ఉండే కాయలనమాట. ఇలాంటి వాటిల్లో రసం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు వీటిని వాటర్‌తో వాష్ చేసి, పొడి క్లాత్‌తో తుడిచేసి, ఒక 3-4 అవర్స్ అలా వదిలేయాలి. అప్పుడు టమాటాలన్నీ శుభ్రంగా ఆరిపోతాయి. టమాటాల మీద ఉన్న ముచ్చికలుంటాయి గదా! అలాంటివి తీసేసేయాలి. ఇదిగోండి. ఏమాత్రం తడి, తేమ లేని శుభ్రంగా ఆరిపోయిన టమాటాలు. మనం నిల్వ పచ్చళ్ళు పెట్టేటప్పుడు ఎప్పుడూ కూడా వాడే గిన్నెలు కానీ, స్పూన్స్ గానీ, మిక్సీలు కానీ ఏమాత్రం తడి ఉండకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలను కట్ చేసుకోవాలి. మీరు టమాటాలు ఇలాగే కట్ చేయాలని ఏం లేదండి. ఎలా అయినా కట్ చేసుకోవచ్చు. కాకపోతే నేను పెద్ద పెద్ద ముక్కలు కట్ చేశామనుకోండి, మిక్సీ తిరిగేటప్పుడు కొంచెం ఇబ్బందవుతుందని ఇలా పల్చగా కట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని ఒక గ్లాస్ బౌల్‌లో గానీ, లేదంటే ఒక ప్లాస్టిక్ కంటైనర్‌లో గానీ వేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న టమాటా ముక్కల్లో 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. కిలో టమాటాలకి 150 గ్రామ్స్ దాకా సాల్ట్ పడుతుంది. ఇక్కడైతే నేను 130 గ్రామ్సే వేస్తున్నాను. మిగతా 20 గ్రామ్స్ వెల్లుల్లిపాయలు పేస్ట్ చేసేటప్పుడు యూజ్ చేస్తాను. షాప్‌లో పచ్చళ్ళ ఉప్పని దొరుకుతుంది. నేను ఆ సాల్టే యూజ్ చేస్తున్నాను. మనం వేసిన ఉప్పు, పసుపు అంతా ముక్కలకి పట్టేలాగా ఇలా టమాటా ముక్కల్ని పైకి, కిందకి కుదించుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కల మీద ఒక ప్లేట్ గానీ, గిన్నెని గానీ బోర్లించేసి తడి తగలని ప్లేస్‌లో పెట్టేసి, మళ్ళీ రేపు ఉదయం వరకు అసలు కదిలించాల్సిన పనే లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ నేను మూత తీసి చూసాను. చూడండి టమాటా ముక్కల్లో ఎంత రసం ఊరిందో చూసారా? ఇప్పుడు ఇదే బౌల్‌లో ఒక 180 గ్రాముల చింతపండుని గింజలు కానీ, ఈనెలు గానీ లేకుండా చూసుకొని, ఈ టమాటా ముక్కల్లోనే చింతపండుని ఒక 8 అవర్స్ నానేలా చూసుకోవాలి. నార్మల్‌గా కిలో టమాటాలకి 200 గ్రాముల చింతపండు వేస్తారు. కానీ నా దగ్గరున్న చింతపండు బాగా పులుపుందండి. అందుకని నేను ఒక 20 గ్రాములు తగ్గించేసి 180 గ్రాములు మాత్రమే వేశాను. చింతపండు మొత్తాన్ని ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేస్తూ ఇలా గరిటెతో లోపలికి నొక్కుతూ చింతపండు మొత్తం ఆ రసంలో మునిగేలా చూడాలి. ఇప్పుడు ఈ గిన్నె మీద మళ్ళీ మూత పెట్టేసి ఒక 8 అవర్స్ పక్కనుంచేయాలి. అప్పుడే మనకు గ్రైండ్ చేసేటప్పుడు ఈజీ అవుతుందనమాట. ఇప్పుడు ఒక 100 గ్రాముల చిన్నుల్లిపాయల్ని పొట్టు తీసేసి పక్కనుంచుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ మెంతుల్ని మాడిపోకుండా దగ్గరుండి దోరగా వేయించుకోవాలి. మెంతులు వేగుతుంటే కూడా మంచి వాసనొస్తుంది. ఇదిగోండి 8 అవర్స్ తర్వాత చింతపండు పూర్తిగా నానిపోయింది. ఇప్పుడు చింతపండుని, టమాటా ముక్కల్ని చేత్తో ఇలా ప్రెస్ చేస్తూ రసం తీసేయాలి. మరీ గట్టిగా ప్రెస్ చేయాల్సిన పని లేదు. కొంచెం లైట్‌గా ప్రెస్ చేస్తే సరిపోతుంది. ఇదిగోండి. పూర్తిగా రసం తీసేసుకున్న తర్వాత, ఇప్పుడు ఈ చింతపండుని, టమాటా ముక్కల్ని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు మనకు కొంచెం మిక్సీ తిరగకపోతే, మధ్య మధ్యలో కొంచెం పక్కన టమాటా జ్యూస్ ఉంది గదా! అది కొంచెం యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవచ్చు. జార్‌లో మరీ ఎక్కువ ఎక్కువ టమాటాలను వేయకుండా, మనకి జార్‌లో ఎంత వేస్తే ఈజీగా తిరుగుతుందో చూసుకొని, అంతవరకే మనం టమాటా ముక్కల్ని వేసుకోవాలి. మనం వేయించుకున్న మెంతుల్ని కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. మిగతా టమాటాలను కూడా గ్రైండ్ చేసుకోవాలి. నేను మొత్తం టమాటాలని 2 సార్లుగా గ్రైండ్ చేసుకున్నాను కదా! ఇప్పుడు ఆ చట్నీ మొత్తం కలిసేలాగా గరిటెతో శుభ్రంగా ఒకసారి కలుపుకోవాలి. ఈ మిగిలిన టమాటా జ్యూస్‌లో కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.
నేను 120 గ్రామ్స్ వరకు కారం తీసుకున్నాను. కొంచెం బాగా కారం తినేవాళ్ళైతే 150 గ్రామ్స్ వరకు కూడా వేసుకోవచ్చు. పొట్టు తీసేసిన చిన్నుల్లిపాయల్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తటి పేస్ట్‌లా కాకుండా కొంచెం కచ్చా పచ్చాగా చేసుకుంటేనే బావుంటుంది. నేను సాల్ట్ ఇక్కడ ఒక 20 గ్రామ్స్ పక్కన పెట్టుకున్నాను కదా! అది ఈ వెల్లుల్లిపాయల్లో వేసి గ్రైండ్ చేస్తున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్‌ని కూడా ఈ టమాటా పచ్చడిలోనే వేసేయాలి. మనం ముందే టమాటా జ్యూస్‌లో కారం కలిపి పెట్టుకున్నాం కదా! ఇప్పుడు ఆ కారాన్ని కూడా ఈ పచ్చడిలోనే వేసేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు చక్కగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూడొచ్చు. ఒకవేళ ఉప్పు ఏమన్నా తగ్గినా ఇప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ చట్నీ మొత్తాన్ని వెట్ గ్రైండర్‌లో వేసి గ్రైండ్ చేసుకుంటారు. మొత్తం చక్కగా ఈవెన్‌గా కలిసిపోతుందని. నేను కొంచెం చట్నీయే చేశాను కదా! అందుకని మిక్సీ వేసేస్తున్నాను. నేను చట్నీ కొంచెం టేస్ట్ చేశాను. నాకైతే అన్నీ పర్ఫెక్ట్‌గా సరిపోయాయనిపించింది. ఇంక నేనేమి కలపట్లేదు. జస్ట్ మిక్సీ వేసుకుంటే ఇంక చట్నీ రెడీ అయిపోయినట్టే. ఇదిగోండి చూడండి ఎంత చక్కగా మెత్తగా గ్రైండ్ అయిపోయిందో. ఇప్పుడు మిగతా చట్నీని కూడా ఇలాగే వేసుకోవాలి. సెకండ్ టైమ్ మిక్సీ వేసిన చట్నీని కూడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి టమాటా చట్నీ రెడీ అయిపోయింది. కావాలంటే మీరు ఈ చట్నీ మొత్తానికి ఒకేసారి తిరగమాత పెట్టేసుకోవచ్చు. కానీ నేనైతే అలా పెట్టనండి. నాకెప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం తీసుకొని ఫ్రెష్‌గా తిరగమాత పెడతాను. అసలు చాలా టేస్టీగా ఉంటుంది. ఇదొక్క రైస్‌కే కాదండి. ఇడ్లీ, దోసల్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అసలు ఈ పచ్చడి ఒకసారి మీరు పెట్టి చూడండి. పెట్టిన నెల, 2 నెలలకే అయిపోతుంది. అంత టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీ పట్టడం కూడా చాలా ఈజీ అండి. ఎవ్వరైనా పట్టేయొచ్చు. మన పాత టమాటా పచ్చడి మెథడ్‌లాగా 3 డేస్ ముక్కలు ఎండబెట్టేసి, మళ్ళీ ఆ జ్యూస్‌లో వేసి ఇంత లెంథీ ప్రాసెస్ లేకుండా చాలా ఈజీగా చేసేయొచ్చు. కానీ టేస్ట్‌లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందనుకుంటారేమో! ఆ చట్నీకి ఏ మాత్రం తీసిపోదండి. ఇంకా ఇదే టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఈ చట్నీని ట్రై చేయండి. ఈ రెసిపీ గనక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తరుణి ఛానల్.